వాటర్ ప్లాంట్ పునఃప్రారంభంతో తీరిన గ్రామ ప్రజల దాహార్తి. గన్నేరువరం మండల కేంద్రం గన్నేరువరం గ్రామంలో చాలా రోజులుగా మరమ్మత్తులకు నోచుకోని నిరుపయోగంగా మారిన వాటర్ ప్లాంట్ను నూతన సర్పంచ్ రంగనవేణి లచ్చినర్సు ప్రత్యేక చొరవ తీసుకుని మరమ్మత్తులు చేయించడంతో పునఃప్రారంభోత్సవానికి నోచుకున్నది. శనివారం సర్పంచ్ లచ్చినర్సు, ఉప సర్పంచ్ రామంచస్వామి పాలకవర్గ సభ్యులతో కలిసి వాటర్ ప్లాంట్ను పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు తాగునీరు సౌకర్యం లేక నానా ఇబ్బందులు పడుతుండడంతో ప్రజల దాహార్తిని తీర్చడానికి రిపేరు పనులు పూర్తి చేసి ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామ ప్రజలు ఈ వాటర్ ప్లాంట్ను సక్రమంగా వినియోగించి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు వెదిరే విజేందర్, మత్స్య సాయి, రంగనవేని సతీష్, కారోబార్ మాధవరావు, పురుషోత్తం శ్రీనివాస్, రంగనవేని దేవరాజు, మంగరాపు వరుణ్ సాయి, శంకర్ టేకు జోగయ్య తదితరులు పాల్గొన్నారు. గన్నేరువరంలో వాటర్ ప్లాంట్ రిపేర్ చేయించి ఈరోజు రిపేర్ చేయించి 5 రూపాయల కాయిన్స్ ఏర్పాటు చేసినాము. అది ఎలాంటి కాయిన్స్ కానీ పాతది కొత్తది అన్నది కాకుండా ఏ కాయిన్స్ వేసినా వస్తాయి. గన్నేరువరం ఊరు పెట్టున ఎక్కడికి వెళ్ళైనా కానీ అందరు వచ్చి పట్టుకపోవాలని కోరుకుంటున్నాం. గన్నేరువరం గ్రామ పంచాయతీ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, చాలా రోజుల నుంచి వాటర్ ప్లాంట్ సమస్య పెండింగ్లో ఉంది. కొత్త గెలిచిన మన సర్పంచ్ గారు లచ్చినర్సు గారు మరియు మా పాలక వర్గం అందరం కలిసి మొదటి గ్రామ సభల్ని ఈ ఖచ్చితంగా వాటర్ ప్లాంట్ అనేది ముందుండి దాన్ని రిపేర్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా సర్పంచ్ గారు ప్రత్యేక చొరవతో వాటర్ ప్లాంట్ దాన్ని ప్రారంభించడానికి అతను చాలా కృషి చేశాడు. గన్నేరువరం గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరూ ఈ వాటర్ ప్లాంట్ను 5 రూపాయల కాయిన్ ద్వారా మరియు కార్డు ద్వారా వినియోగించుకోగలరని గన్నేరువరం గ్రామ పంచాయతీ మరియు పాలక వర్గం తరఫున తెలియజేస్తున్నాం.